నేను ఆ రోజు మీరు చూస్తే స్పెషల్ స్టేటస్ విషయాలు అడిగాను. అదొకటే కాదు, ఇంకా చాలా విషయాలు అడిగాను. కానీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ని 14th ఫైనాన్స్ కమిషన్ తిరస్కరించడం, అది ఇంకా రాబోయే రోజులు ఏ రాష్ట్రానికి ఉండదనే విధంగా అవార్డు ఇవ్వడం. అవార్డు ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మీకు స్పెషల్ స్టేటస్లో ఇచ్చేటి అన్ని స్పెషల్ అసిస్టెన్స్ లో ఇస్తామని చెప్పిన తర్వాత ఒక విద్యతో ఉండే రాజకీయ నాయకుడిగా, అనుభవం ఉండే రాజకీయవేత్తగా, ఒక ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం చేశాను. నేను చాలా వరకు అన్ని విషయాలు స్పష్టం చేశాను. కాబట్టి ఈ తీర్మానాన్ని మీరు ఆమోదించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రజానీకం కేంద్రానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నది. 14th ఫైనాన్స్ కమిషన్ దీన్ని పూర్తిగా నో చెప్పింది, అందుకనే ఈలేని పరిస్థితి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గోబెల్స్ ప్రచారంలోకి దిగారు. అధ్యక్ష అభిజిత్ సేన్ అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్లో మెంబర్, తాను గోవిందరావు గారు మరొక మెంబరు, తాను 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి గారు ఎన్నెన్నో సందర్భాలలో ఇచ్చారు అధ్యక్ష. ఇది రాతపూర్వకంగా అభిజిత్ సేన్ రాసిన లేఖ అధ్యక్ష. ఈ లేఖలో ద 14th ఫైనాన్స్ కమిషన్ did not recommend abolition of special category status, did not recommend abolition of special category status అని అదే 14th ఫైనాన్స్ కమిషన్ కి చెందిన మెంబర్ ఏకంగా రాతపూర్వకంగా లేఖిస్తే ఆ లేఖ చంద్రబాబు నాయుడు గారికి కనపడదు. Madam, the finance minister and almost the entire cabinet have been categorical that the 14th finance commission recommended not to confer SCS on any state. Let me dismantle and dismiss this argument at one go, madam. Okay. Two members of the 14th finance have refuted the argument of the finance minister lock, stock and barrel. Shri Govindrao and Shri Abhijit Sen gave it in writing that the commission did not recommend this. Even the chairman of the 14th finance commission, Shri YV Reddy Garu, is on record saying that commission did not recommend this. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.